ఆల్ ఐ రిక్వెస్ట్ ఈజ్ అండర్స్టాండ్. ఈ లోకంలో బ్రతకనికి కావాల్సింది తెలుసా? ఉద్యోగం కాదు, అవగాహన, అండర్స్టాండింగ్, కాంప్రిహెన్షన్. సో ఎప్పుడైతే దేవుని మాట అర్థం కాదో ఆ వ్యక్తుల్లో ఫేత్ పనిచేయదు. ఫేత్ పనిచేయకపోతే నువ్వు ఎంత ఉద్యోగస్తువైనా బిజినెస్ మ్యాన్ అయినా కానీ నువ్వు పోగొట్టుకుంటావు. ఈరోజు అర్థమైతే ఇట్ విల్ బి లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ సర్మన్. ప్లీజ్, అందుకోసమే చాలామందికి చివరి రోజున కనుక వాళ్ళు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మెషిన్స్ తయారు చేసి ఏమేమో సైన్స్ డెవలప్ చేస్తున్నారు. సో అదంతా నాశనానికే పోతుంది. కానీ నీకు ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం 23 ప్రతి దానికి నీకు అర్థమవుతేనే నీకు విజయం. అందులో మార్క్ చాప్టర్ నెంబర్ 4 and verse 24. మార్కు సువార్త 4:24. వి విల్ గో వెరీ స్లోలీ. యేసు ప్రభు స్వయాన చెప్పినటువంటి మాటలు దయచేసి గుర్తుపెట్టుకొని, సంఘంకి వచ్చినందుకు నువ్వు దీవించబడుతుంటే అబద్ధం. ఎందుకంటే సమాజం అందరికి 10 మంది కుష్ఠరోగులు పోయినారు స్వస్థత పొందుకొని, అందరూ శుద్ధీకరించబడ్డారు. కానీ 10 మంది వాళ్ళు ఒక డిస్కోథిక్ కానీ ఒక క్లబ్కి వెళ్ళలే. ఆఫ్టర్ దే వర్ బిన్ క్లెన్స్డ్ దే వెంట్ టు ద సినగాగ్. 9 మంది పోయారు, 9 మందికి ఏం జరగలే. కానీ అర్థమైన వ్యక్తి తిరిగి వచ్చిండు. సమాజ మందిరంలో లేడు దేవుడు, దేవుడే మనని శుద్ధీకరించి చెప్పి దేవుని వెతుక్కుంటూ వచ్చినాక ప్రభు అన్నాడు, చాలా సంతోషం, ఆ 10 మందికి పక్షం నువ్వు వచ్చినా చెప్పలే, ఇంకా 9 మంది ఎక్కడని అడిగినారు. అంటే నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత కూడా దేవుడు నీ ఫేత్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. 9 మంది పోయింది క్లబ్కి కాదు, దేవుని దగ్గరికి పోయింది, సంఘానికి వెళ్ళినారు, ఏం జరగలే అక్కడ. కానీ ఒక్క వ్యక్తి తిరిగి వచ్చిండు. అండ్ జీసస్ సెడ్, వేర్ ఆర్ ద అదర్ 9? వాజ్ ఇట్ నాట్ 10 people were healed? అని చెప్పి నీ విశ్వాసము నిన్ను సంపూర్ణంగా చేయను గాక. ఆల్వేస్ వి షుడ్ బి గాడ్ సీకర్స్. చివరి రోజులు నా జనులు జ్ఞానము లేక నశించిపోతే ఏ విషయంలో అయినా కానీ, బీట్ ఇట్ బిజినెస్, హెల్త్, ఫైనాన్సెస్, జాబ్స్, ప్రతి దాంట్లో కూడా దేవుడు నీకు జ్ఞానం లేకపోతే ఒకటి పరలోకం తీసుకోబోతాడు, కానీ నిన్ను దయదలిచి నీకు మాత్రం సహాయం చేయలేడు. చేస్తే అబద్ధం. ఐల్ షో యూ స్క్రిప్చర్. గో టు Mark 6. కొంతమంది అక్కడ రాసుకుంటారు ఇట్లా వెహికల్స్ పైన, ఊరకనే ఉండు యెహోవా మీ పక్షను యుద్ధము చెంది. అది దేవుని మాట కాదు. అది యోహాను నిర్గమకాండం 14 దేవుని మాట కాదు. అది మోసెస్ చెప్పిన మాట. కింద మాట ఏమంటారు? మోజ చెప్తే దేవుడు, నోరు మూసుకో మోసెస్, ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా చేసినావు 9 అద్భుతాలు నువ్వు ఐగుప్తులు అంటే, ఎట్లా ప్రార్థనతో చేసినావు? ప్రార్థనతో కాదు, ఏందో చేసినావు, కర్ర తీసినావు కదా, దాన్ని చాపినావు కదా, అట్లాగే చేయంటే అప్పుడు వాట్ ఆర్ యూ టాకింగ్ మోసెస్? టెల్ యువర్ పీపుల్ టు మూవ్ ఫార్వర్డ్. మోసెస్ సెడ్ టు స్టాండ్ స్టిల్, గాడ్ సెడ్ టు మూవ్ ఫార్వర్డ్. మోసెస్ ఊరకే ఉండి నిలిచి ఉండమన్నాడు. ఎవరన్నారు? దేవుడా మోసెసా? దేవుడు ఏం చెప్పినాడు? గో టు ద స్క్రిప్చర్, సో మెనీ థింగ్స్ గాడ్ ఈస్ పుట్టింగ్. గో టు Exodus 14 and verse 14. కార్ల మీద రాసుకుంటారు, ఊరకే ఉండు, నేడు ఊరికే ఉండి ఎండుతాం. నువ్వు ఊరికే ఉండి ఉద్యోగం వచ్చినాక, God gives a job and you stay at home. Nothing is going to happen to you. You will die. 14th verse. యెహోవా మాటలు కావివి, నీ పక్షం నా యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలి అని ప్రతి చెప్పాను. ఇంగ్లీష్లో, the Lord shall fight for you, you shall hold your peace. మౌనంగా ఉండండి, ఎక్కడ ఏం చేయకండి, అక్కడ ఉండండి. 15th verse. ఇది రాసుకుంటారు అందరు. అంతలో యెహోవా మోషే వెరీ గుడ్ అని చెప్పినాడా? వాజ్ నాట్ అప్రిషియేటింగ్. మోషేతో, నువ్వు ఎలా మొరపెట్టుచున్నావు, నాకెందుకు మొరపెడుతున్నావు, నాదికెందుకు చూస్తున్నాను, సాగిపో ఆయన ఉండు. మరి ఈయనేమన్నాడు? సాగిపో అంటే ఎక్కడుంది? ముంగట ఏముంది? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమస్యతో ఉరికిపోవద్దు, సమస్యల ముందు ఉండి మాట్లాడాలా. నీకు మాట్లాడనీకే కష్టం అనిపించినా కూడా ఏం జరగనుకో, మాట్లాడుతూ భాషలో మాట్లాడి ముందుకు పోవాలి. ఇన్ ద మిడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ యూ హావ్ టు స్పీక్. బైబిల్ మొత్తం నేర్పించేది సమస్యలు వెనకపోతే సమస్యల్లో మాట్లాడాలి. దేవుని మాట మాట్లాడుతూ ముందుకు పోవాలా. నీకు మాట్లాడనీకి కష్టం అనిపించింది అనుకో, దెన్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్ ఇన్ ఎ ప్లేస్ అండ్ స్టార్ట్ టు స్పీక్ ఇన్ అదర్ టంగ్స్. వెన్ యూ స్పీక్ ఇన్ టంగ్స్, then you keep going, every kind of things will be the fire. అపవాది వేసే అగ్ని బాణమును ఆర్పుటకు మనం శక్తివంతులం కనుక భాషల్లో మాట్లాడితే మనలో నుంచి జీవపు ఊట,
The leaves, streams of living water will gush out of your belly when you speak in tongues and will quench the fiery darts of the devil. అంతలో యెహోవా మోషేతో, నువ్వు నాకు ఎలా మొరపెట్టుచున్నావు? సాగిపోడని ఇజ్రాయెల్తో చెప్పు. అందుకే నీకు గుర్తుపెట్టుకోండి, బైబిల్ మొత్తము దేవుని మాట కాదు. షాప్ ఒకవేళ బైబిల్ మొత్తం దేవుని మాట అంటే అది ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ చేసే లోగోస్ అంటారు. చాలా మందికి అర్థం కాదు ఇది. అందుకే దేవుడు అపోస్తుల ద్వారా ఏం చెప్పంటే, మిమ్మల్ని దేవునికిని ఆయన మాటకు అప్పగిస్తానని చెప్పలే. దేవునికిని ఆయన కృపావాక్యముకే, అన్ని వాక్యంగా. వాక్యం అంటే బెత్షెబతో వ్యభిచరించిన దావీదు బైబిల్లో ఉందా లేదా? లోతు తన కూతురుతో పడుకుని బైబిల్లో ఉందా లేదా? యూదా ఇస్కరి దొంగతనం బైబిల్లో ఉందా లేదా? యూదా యేసుప్రభుని అమ్మేసిన బైబిల్లో ఉందా లేదా? దేవుని మాటలు అవి. దేవుడు ఎక్కడ యూదులతో మాట్లాడినాడు, ఎక్కడ అన్యులతో మాట్లాడినాడు, ఎక్కడ పాత నిబంధన, ఎక్కడ క్రొత్త నిబంధన, ఎక్కడ ఫ్యూచర్ మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ప్రెసెంట్, ఎప్పుడు అన్ని నీకు తెలియకపోతే నీ ఫెయిత్ పనిచేయదు. అందుకోసం ఐజయా మ్యాక్సిమం ఐజయా చాప్టర్ అంతా ఇప్పుడు కోసం కాదు, అది ఫ్యూచర్ కోసం. అఫ్ కోర్స్ దాన్ని మనము ఈ టైంలో తీసుకోవచ్చు, కానీ ఫ్యూచర్ మిలీనియం కోసం చెప్తాడు. చాలా మందికి ఇది అర్థం కాకుండా, అందుకే మన ఫెయిత్ చెప్పిన ఆ కాంటెక్స్ట్ ఎక్కడ, ఎవరి కోసం మాట్లాడుతుంది, ఎవరి కోసం, ఇది అయిపోయిందా కాలేదా. వెన్ యూ డోంట్ రిలేట్ ఇట్, యువర్ ఫెయిత్ డజంట్ వర్క్. గో టు మార్కు సువార్త 6వ అధ్యాయం. వినడం చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మళ్ళీ చెప్తున్నాను, టీవీలో యూట్యూబ్లో అందరూ సేవకులు అనే వాళ్ళు అని ఇష్టానుసారి నువ్వు విన్నావనుకో, అది నీ ప్రాబ్లం. అన్ని హోటల్స్ ఉంటాయి, ఆ హోటల్స్ తీసేయమని అధికారం నీకు లేదు. కానీ నువ్వు బెస్ట్ హోటల్ చూస్ చేసుకొని పోయి బెస్ట్ ఫుడ్ తినడమే నీ బాధ్యత. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. 7th verse. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించను ఆరంభించను. ఓకే, go to 5th verse. 5th verse. అందువలన 4th verse. అందుకు యేసు ప్రవక్త తన దేశంలో తన బంధువులలో ఇంటిలో వారిలోను తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పాను. 5th verse. అందువలన కొద్దిమంది రోగులను మీద చేతులుంచి వారిని అందరిని స్వస్థపరిచిన కొద్ది మందిన. ఎందుకు కొద్ది మందిన అంటే స్వస్థ ఇంగ్లీష్ మంచిది. ఇంగ్లీష్లో అతను చేయలేకపోయిన లేదు. ఈ కుడింట్ డూ, నాట్ ఈ డిడింట్ డూ. అతనికి సామర్థ్యత లేక కాదు, వాళ్ళు నమ్మలేదు కనుక, నమ్మనందుకు వాళ్ళకి చేయలేకపోయినాడు. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచ తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చెయ్యలేడు కాదు, చెయ్యజాలకపోయాను. ఎందుకంటే ఆయన వారి అపనమ్మకంకు ఇంత అపనమ్మకమా, ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ యూ కుడింట్ డూ మైటీ వర్క్స్ సేవ్ దట్ ఈ లేడ్ హ్యాండ్స్ అపాన్ ఎ ఫ్యూ సిక్ పీపుల్ అండ్ హీల్ దెమ్. 6th verse ఉంటుంది చూడు ఇంగ్లీష్లో. అండ్ ఈ మార్వెల్డ్, ఇంత అపనమ్మకమా వీళ్ళలో, ఇంత అని ఈ మార్వెల్ బికాస్ ఆఫ్ దేర్ అపనమ్మకం. యోహాను మార్కు సువార్త 4:24. ప్లీజ్ ఒక 30 minutes 35 minutes క్లోజ్ చేస్తాను. ఈరోజు మీరు విన్న వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేయండి. యూ విల్ సీ గాడ్ మేనిఫెస్టింగ్ ఇన్ ఎ లైఫ్. ఏదైనా కానీ మీరు ఏమి వినుచున్నారో మీ ఇష్టం అని చెప్పలే. మీరు ఏమి వింటున్నారో మీ ఇష్టం అని చెప్పలే. చిన్నపిల్లల తల్లిదండ్రులు తింటప్పుడు ఏమైనా తిను నాన్న, ఎట్లాగానే తిని చెప్పారు. చేతులు కడుక్కో, మంచిగా పళ్ళెంలో పెట్టుకో, మంచిగా తిను, నీళ్ళు తాగండి. వి టీచ్ దెమ్. అట్లాగే వెన్ ఇట్ కమ్స్ స్పిరిచువల్ ఫుడ్ ఆల్సో, నువ్వు ఏది వింటావో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు అవసరం లేనిది విన్నప్పుడు దేవుడు వచ్చి నిన్ను ఆపడు, అడ్డం పెట్టాడు. అన్ని లోపలికి వెళ్తుంటాయి. బట్ యూ హ్యావ్ టు రిఫ్యూజ్ సర్టన్ థింగ్స్, యూ హ్యావ్ టు రిజెక్ట్ సర్టన్ థింగ్స్ అండ్ యూ టేక్ వాట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎడిఫికేషన్. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుచుదురో మీకు అట్టి కొలతనే కొలవబడును, మరి ఎక్కువ మీకు ఇయ్యబడును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి విన్నారు, మనము అందరము పాపాత్కులము, పాపం చేసినాం, మనకు అర్హత లేదు అని విన్నారు అనుకో. యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా కానీ కొంతమంది చెప్పినప్పుడు
విన్న తర్వాత మనమందరం పాపాత్కులమని అది నువ్వు విని నువ్వు అగ్రి చేసినావు అనుకో, నీకు రెవల్యూషన్ లేకుండా చేస్తే అది నీ మీద పనిచేస్తుంది. ఎందుకంటే కొలవడం అంటే ఏంటో తెలుసా? మెడిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఇట్లా చెప్పాలా, మీకు ఒక న్యూస్ వచ్చింది, ఫోన్, మీ చుట్టాలు సెకండ్ కారు కొన్నారని వచ్చింది. ఫస్ట్ మీ అటెన్షన్ అప్పటికి ఉంటుంది, ఏం కారు కొన్నారని అడుగుతారు. పెద్ద కారు. ఎంత? కొత్తదా పాతదా? అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని నైట్ ఇంటికి వెళ్ళినాక నైట్ 2 o'clock మీరు టాయిలెట్కి లేచినప్పుడు మీకు మనసులో అదే గుర్తు వస్తుంటుంది. ఎందుకో తెలుసా? దాన్ని మీరు మెడిటేట్ చేస్తున్నారు. అట్లా ఉందా, ఎట్లా కొన్నారు. సో కొలవడం అంటే అది. ఒకవేళ అట్లా మీకు జరిగింది అనుకో, నైట్లో నీ స్పిరిట్ మీద రోగం ఉన్నట్టే, నీకు చెక్ చేసుకో. ఇక నువ్వు కష్టం, అది నీ ఫెయిత్ పనిచేయదు. అది దీనిలోకి వెళ్ళి బయటికి రావడమే భక్తి. ఎవరైనా చెప్తారు ఇక్కడ నుంచి ప్రసంగం, నేను కదా ఎవరైనా చెప్పగలుగుతాను దేవుడు అభిషేకిస్తే. కానీ నువ్వు పోయి దానిలోకి తీసి బయటకు వచ్చి రెవల్యూషన్ ఉండాలి. నువ్వు విన్నావు, అది విని కొలిసినాక అది నీకు మోసం చేస్తుంది. సో ఈజ్ ఇట్ రాంగ్ థింగ్ ఆర్ రైట్ థింగ్? యూ షుడ్ అండర్స్టాండ్. సో జీసస్ సెడ్, వాట్ యు హియర్, బీ కేర్ఫుల్ వాట్ యు హియర్. హీడ్ వాట్ యు హియర్. టేక్ హీడ్, బీ కేర్ఫుల్ వాట్ యు హియర్. విత్ వాట్ మెజర్ యు మెజర్ ఇట్, ఇట్ విల్ మెజర్ బ్యాక్ టు యూ. మెజరింగ్. అందుకే ప్రతిదీ కూడా ఎవరు చెప్పింది కాదు, నేను చెప్పింది ఎవరు కాదు, దేవుడు మాట నాకు కాదని చెప్పి దాన్ని ధ్యానించి వాళ్ళు పలుకుతుండాలి. పలుకుతున్నప్పుడు నీ లోపల ఇట్ క్రియేట్స్. గో టు. సో వినడం చాలా ఇంపార్టెంట్. 1 Corinthians chapter number 13 and verse 11. 1 Corinthians chapter number 13 and verse 11. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడితే, సీక్వెన్స్ చాలాసార్లు చెప్పిన సీక్వెన్స్. ఫస్ట్ మాట్లాడిన చిన్నపిల్లల కోసము, ఆత్మీయంగా పిల్లల కోసం చెప్తున్నాడు. ఆత్మీయంగా చిన్నపిల్లలు ఏమంటారు గ్రీక్లో? నెపియోస్. అంటే వాళ్ళు ఎప్పటికి ఏముండదు, వాళ్ళకి సంఘం పోవాలా, దశమాగ్యాల, పాప ముక్కోల క్షమాపణ, అంతే. వాళ్ళు నెపియోస్ అనమాట. వాళ్ళు ఎప్పటికి పెరగరు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అటెండెన్స్ ఉంటే చర్చిల కాలం వాళ్ళు పెరగరు. వాళ్ళు నెపియోస్ అంటారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళు ఫస్ట్ మాట్లాడతారు, తర్వాత గ్రహిస్తారు, తర్వాత ఆలోచించి తప్పు మాట్లాడి అంటారు. పెద్ద పిల్లలు అయితేలే ఎదిగిన వాళ్ళు ఫస్ట్ ఆలోచిస్తారు, తర్వాత గ్రహిస్తారు, తర్వాత మాట్లాడతారు. చూడు సీక్వెన్స్. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి తిని, పిల్లవాని వల్లే గ్రహించి తిని, యోచించింది ఇక్కడ రావాలి యాక్చువల్లీ, యోచించి తిని, తర్వాత పిల్లవాని వల్లే తలంచి తిని, పిల్లవాని వల్లే మాట్లాడి తిని, పిల్లవాని వల్లే యోచించి తిని, పిల్లవాని వల్లే తలంచి తిని. When I was a man, when I was a child, I spoke like a child, I intended like a child, I thought like a child. కానీ ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మాన్పి పిల్లవాని చేష్టలు ఏంటంటే ఒకసారి మాట్లాడతాం, పిచ్చిదానిలాగా మాట్లాడిన అంటారు. అసలు మాట్లాడేది లేకుండే వెనుక ముందు చూసుకోకుండా మాట్లాడిన అంటారు. రైట్? ఓకే. సో గ్రేటెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? చాలామందికి అర్థం కాంది, మనము మంచి ఉద్యోగంలో ఉండి, మంచి వ్యాపారంలో ఉండి, మంచి ఇంట్లో ఉంటే అది సక్సెస్ అనుకుంటారు. సక్సెస్ ఏంటో తెలుసా? అక్కడి నుంచి రాదు. నువ్వు విన్నది నీ హృదయంలో పోయి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. చూపిస్తాను స్క్రిప్చర్స్ నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, Romans 16 and verse 25, తెలుగులో 24 నుంచి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్. కృప తోడైండును గాక. ఓకే. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు పౌలు రోమీయులకు రాసి చెప్తున్నాడు. సమస్తమైన అన్యజనులు, యూదులు కాకుండా అందరు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు అన్యజనులు ఉండే కనుక వాళ్ళందరూ కూడా విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం అంటే గాస్పల్ ఒక మర్మం. అదే డే ఐ వాజ్ టీచింగ్ ఇన్ ముప్పారంలో, వరంగల్లో. శుభవార్త యేసుక్రీస్తు సిలువలో చనిపోతే యూదులకి అది ఆటంకంగా ఉండే. ఆ సిలువను చూసి ఆటంకపడరు వాళ్ళు. మాకు రాజు వస్తాడు, ఈయన రాజు అని చెప్పినాడు, దేవుని కుమారుడు అని చెప్పినాడు, ఇతనేంది ఇట్లా వచ్చినాడు, ఇతను వచ్చేసి మాకు ఇజ్రాయెల్ అనేటువంటి మా దేశమును
ఈ బానిసత్వం నుంచి, రోమా సామ్రాజ్యం నుంచి మనం విడిపించేనికి దేవుడు తానే ఈ లోకంలో రాజుగా మెస్సయ్యగా వస్తాను చెప్తే, ఇతను నేను రాజు అని చెప్పి వచ్చి ఆయనను కాపాడలేక సిలువలో చచ్చిపోయాడు, ఇతనేంది అని వాళ్ళకు ఒక ఆటంకం ఉండే. అందుకే సిలువ శుభవార్త నశించిపోతున్న వానికి వెర్రితనం. అది మీకు ఇది అర్థం కావాలి. ఇఫ్ యూ వాంట్ ఐ పుట్ ఇట్ 10 times, నో ప్రాబ్లం. సిలువని చూసినప్పుడు యూదులు ఏమన్నారంటే, ఈయన రాజులాగా వస్తా అని చెప్పినాడు, దేవుని కుమారుడు అని చెప్పినాడు, ఎందుకు వస్తాడు, వచ్చి మాకు భూమి మీద ఇజ్రాయల్ని మాకు ఇస్తా అని చెప్పినాడు అని. వాళ్ళకి తెలియదు పరలోక రాజ్యం భూమి తీసుకొని వచ్చిన రాజు అని తెలియక అది వాళ్ళకి ఆటంకంగా ఉండే, స్టంబ్లింగ్ బ్లాక్. కానీ గ్రీకులు అంటే అన్యులు, ఆ రోజు ప్రపంచంలో అందరూ అన్యులు, యూదులు కాకుండా. వాళ్ళకి ఏంటంటే అది వెరితనం అంటే, ఈ వ్యక్తి అంట వచ్చి మానవులన్నీ రక్షించనీకి వచ్చినాడు, ఒక్కడిని రక్షించడం కాదు ఆయనకైనా రక్షించలేకపోతున్నాడు అని. ఇట్ వాజ్ ఎ ఫూలిష్నెస్ టు దెమ్. కానీ దేవుడు ఏం చేసినాడు, ఈ మానవులను రక్షించనీకే ఆయన మరణం ద్వారా రక్షించాడు. నిజంగా ఎవరన్నా మరణించి రక్షిస్తే దానికి అర్థమే తెలియదు. ఎవరు రక్షించాలని కాపాడాల మనం. కానీ యేసుప్రభు దేవుడు ప్రాణం పెట్టినందుకు అందరం రక్షించబడ్డాం. యేసుప్రభు రక్తం ఖర్చుకు పాపాలు క్షమించబడ్డాయి. యేసుప్రభు శిలువలో మరణించినందుకు, తిరిగి లేచినందుకు మనకు జీవం వచ్చి, మనకు నిత్య జీవం. ఇది మర్మం, ఇది గాస్పల్. సో వాళ్ళకి అర్థం కాలే, కాపాడనికి వచ్చిన వ్యక్తి ఎట్లా చచ్చిపోతాడు, కాపాడనికి వచ్చే వ్యక్తి సిలువలో ఎట్లా విరలాడతాడు. ఇట్ వాజ్ స్టంబ్లింగ్ బ్లాక్ టు ద Jews and it was a foolishness to the Greek. అందుకే చాలామంది ఈ రోజుల్లో కూడా ప్రపంచంలో అన్యులు కూడా చాలామంది క్వశ్చన్ ఇస్తారు, ఆయన దేవుని కుమారుడా, మరి ఆయన కాపాడుకోలేదు, మీకెట్లా రక్షణ వస్తుంది అంటారు. అదే మర్మం చెప్తున్నాడు ఇక్కడ. క్వశ్చన్, మనం ఏం చేస్తున్నాం పరలోకం పోవడానికి? ఏం చేసినాం? నిజంగా చెప్పండి. అందరం పరలోకం రక్షణ వచ్చింది, ఏం చేసినాం మనం? ఏం చేయలే. దేవుడు చేసింది విని నమ్మి పలికినం, పరలోకం వచ్చింది. సేమ్ బిజినెస్ కోసం, ఆరోగ్యం కోసం, వ్యాపారాల కోసం, ప్రోగ్రెస్ కోసం, ఇంటి కోసం, డబ్బుల కోసం అదే మాట నమ్మి మీరు ముందుకెళ్తే మీకు జరుగుతుంది. సింపుల్. చూడు, అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అంటే రహస్యం, అది మిస్టరీ. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడినది. 26th verse, వెరీ ఇంపార్టెంట్ నౌ. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, 27th verse, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. మిమ్మల్ని స్థిరపరచుటకు. గో టు 25th verse. I'll put it, translate from English to Telugu. 25th verse. Now to God that is of power to establish you. Now to God. God has power to establish you. దేవుడికి సామర్థ్యత ఉంది, శక్తి ఉంది నేను స్థిరపరచడానికి. ఎందులో ఏ విషయంలో కానీ. సపోజ్ దిస్ మ్యాన్ వాంటెడ్ హీలింగ్, దేవుడికి శక్తి ఉంది అతన్ని స్వస్థపరచనికే. ఈయనకి వ్యాపారం, దేవునికి శక్తి ఉంది ఇతని వ్యాపారం, ఇతన్ని ఉద్యోగం, దేవునికి శక్తి ఉంది ఇతని ఉద్యోగం దీవించడానికి, దేవునికి శక్తి ఉంది నేను ఎస్టాబ్లిష్ చేయనికే. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? శక్తి ఎవరిది? ఎవరిని స్థిరపరుస్తాడు? మనల్ని. ఎందులో? మనం ఏం చేయాలా? చూడు కింద, అకార్డింగ్ టు మై గాస్పల్ అండ్ ద ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే నేను చెప్పిన గాస్పల్ని బట్టి, నేను చెప్పిన మాటలు, అంటే బైబిల్లో యేసుప్రభు కొంచెం చెప్పిన మాటలు, ఆయన పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. అంటే శరీరంలో అనారోగ్యం ఉంటే కూడా దాన్ని నమ్మి అదే కరెక్ట్ నువ్వు పోతుంటే జరుగుతుంది. నేను చూపిస్తాను మీకు. నేను వాట్ ఐమ్ షోయింగ్ ఇస్ $1 million. నాకు 27 ఏళ్ళు అర్థం కాలే. 1997లో దేవుని నమ్ముకున్న నాకు రీసెంట్గా అర్థమైన స్క్రిప్చర్. గో టు Luke chapter number 4 and verse 18. ప్లీజ్ స్క్రిప్చర్ని తినాలా మెల్లంగా. నీకు సక్సెస్ కావాలనుకుంటే, నువ్వు జీవితం అనుభవించాలంటే, సంతోషం ఉండాలంటే, ఇతరులకు ఒక దీవెనకరం అంటే, అబ్రహాం ఆశలను నువ్వు మేనిఫెస్ట్ చేయాలంటే, ఆల్రెడీ నీకుంది, మేనిఫెస్ట్ చేయాలంటే నీకు ఏజ్తో అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు యూదుడు కనుక, అతను కూడా బోధకుడు కనుక అన్ని సమాజ మందిరకు పోతున్నప్పుడు ఒకరోజు తను సమాజ మందిరకు వచ్చాడు, చర్చ్కి. వచ్చిన తర్వాత అతనికి ఆ చుట్ట అంటే పాత నిబంధన తోరా అంటారు, అది ఇచ్చినప్పుడు అతను ఓపెన్ చేసినప్పుడు ఈ లేఖనం వచ్చింది. ఈ లేఖనం ఎక్కడుంది? యాక్చువల్లీ
ఇది ఐజాయాలో ఉంది. మనకు లూక్లో రాసిండు లూక్, కానీ ఐజాయా అనే పత్రికల్లో ఉంది. అది అత్యంగా ఐజాయా పత్రికల్లో వచ్చింది. ఐజాయా పత్రికలు ఉన్నప్పుడు 6వ అధ్యాయంలో ఏముంటుంది, 60వ అధ్యాయం ఉంటుంది. అది ఇక్కడ రాసి అది ఇక్కడ రాస్తున్నారన్నమాట. అది ఈ వాస్ రైటింగ్ ఐజాయా పుస్తకం చదువుతున్నాడు యేసుప్రభు అక్కడ. ఓకే, ప్రభు ఆత్మ నా మీదనున్నది, బీదలను గొప్ప వాళ్ళకి చేయనికని ఉందా? బీదలను గొప్పగా చేయనికి రాలేదేనా? బీదలను గొప్ప చేయనికి రాలేదు. ఆయన ధనవంతుడుగా పుట్టి మనము కొరకు దరిద్రంగా మారిండు, నా కోసం మారిండని చెప్పినప్పుడు నువ్వు ధనవంతునిగా అవుతావు. చూడు, బీదలను గొప్పగా చేయనికొచ్చిండా? బీదలను నువ్వు ఉండనక్కర్లే, నువ్వు గొప్పవాడి నా వల్ల అని చెప్పనికొచ్చిండా? బీదలకు శుభవార్తను ప్రకటించిండా? బీదలను గొప్పగా చేసిండా? సో శుభవార్తను అర్థం చేసుకోకపోతే when you don't receive the gospel, అందుకోసం చాలా మందికి నువ్వు పాపి, నీ కొరకు రక్తం కార్చండు, నువ్వు పాపాత్కుని కాదు, నువ్వు ఆయన ప్రభు అని చెప్పండి. లేదు పాస్టర్లు నేర్పిస్తాను, యేసు నా పాపిని క్షమించు. నీకు తెలుసా, ఒక పాపాత్కుడు ఏమి చేసినా బయటకు రాలేడు. పాపాత్కుడు అంటే కూడా బయటకు రాలేడు. సో డోంట్ టేక్ ఇట్ ఈజీ. సిన్, నీకు తెలుసా, పాపం అంటే సిన్ విల్ టేక్ టు హెల్. పాపంలో పుట్టిన మనం, నేను పాపాత్కునంటే పాపం పోదు. పాపంలో పుట్టిన మనము ఒక పరిశుద్ధుని ప్రభు అంటే పోతుంది. జైల్లో ఉండి దొంగతనం చేసిన 5 రోజులు కాదు 10 రోజులు చేసినా, ఇంత చేసినా, వెరీ గుడ్, బయట తీస్తారా? బికాజ్ యూ కన్ఫెస్డ్. స్టూపిడిటీ, పీపుల్ డోంట్ అండర్స్టాండ్. చెప్పు, యేసు నా ప్రభు. పాపాలు ఏం పాపాలు ఒప్పుకుంటాం? ఆదం చేసిన పాపం మన మీదకి వచ్చి ఎందుకు ఒప్పుకుంటాం? నీకు తెలుసా, నువ్వు యేసు నేను పాపిని చెప్పినందుకు నీకు రక్షణ రాదు. బైబిల్ అట్లా లేదు ఎక్కడ కూడా. ఆ దొంగ నేను పాపం చేసిండు కానీ దొంగ పాపాత్కని చెప్పిండా? నీకు ఇప్పుడు కూడా భయం లేదారా? నీకు ఈ ఒక్క మనం తీర్పులో ఉంటుకుని భయపడవా దేవునికి అని? ప్రభు నీ రాజ్యమును జ్ఞాపకం చేసుకోన్నాడు. యేసు ప్రభు ఇద్దరిని తీసుకుపోయినా, ఒక్కరిని తీసుకుపోయిందా? ఆ ఒక్కరిని కూడా తీసుకోవాలి, ఆయన్నే బిడ్డ అర్థమైనందుకు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రిస్టియన్ని, నేను పాపి అంటే నువ్వు దేవుని అవమానపరుస్తున్నట్టే. పొరపాటు జరిగితే ఖచ్చితంగా ఏమని చెప్పాలి? నన్ను క్షమించు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలను గొప్పగా చేయనికే కాదు, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయనను అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును. ఈయనకి రాలే, చదువుకోండి కరెక్ట్గా. చెరన వారికి విడుదల చేయలేదు ఆయన, గుడ్డి వారికి చూపుని ఇయ్యలే. చెరన వారికి విడుదల ప్రకటించినాడు, కింద ఉంటుంది. చెరన వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని కలిగించిండా, ప్రకటించిండా? ఆయన గుడ్డి వారికి చూపియలే, చూపు కలుగును కాక అంటే వాళ్ళు నమ్మినందుకు కలగొచ్చింది. అందుకే చాలా మందికి తెలుసా, లాస్ట్ పేరు కూర్చున్నప్పుడే వాళ్ళు చివర్లు ఉంటారు. కొంత నేను చివర్లో ఉన్నా, నేను ముందు లేకున్నా అవసరం లే, బయట ఉన్న ప్రాబ్లం లేదు నీకు. అందుకే తెలుసా, పాస్టర్ క్రిస్ పోతుంటే ఆయన బట్టలు చూసి మంచిగా అయిపోయిన ఉన్నారు. మేము చూసినాం అక్కడ క్యాన్సర్స్ పోయినాయి, బట్టలు చూసి ఆయన పోతుంటే. నమ్మకం. వాళ్ళు ఏమన్నారు, లాస్ట్ వీక్ చెప్పిన ఆయనను గుర్తించి నువ్వు దయచేసి ఇక్కడే ఉండు, మేము వెళ్ళి అనేక రోగులను తీసుకొచ్చి మాకేం చేయొద్దును, నీ వస్త్రం ముట్టని చాలు. ఎందుకంటే ఒక ఆమె ముట్టింది మంచిగా అయిపోయింది కనుక నీ వస్త్రం ముట్టిని చాలు. ఎంతమంది ముట్టిరో అంతమంది మంచిగా అయినారు అని చెప్పిండు. ఏమన్నా ఎప్పుడు కూడా గాస్పెల్ అర్థమవుతుందని యాక్ట్ చేయాలా మనం. దేవుడు చెప్పింది సత్యము, కష్టంలో కూడా నమ్మాలా. చూడు, ప్రభు ఆత్మ నా పైన, ఎందుకంటే బీదలను గొప్ప చేయనికి రాలే, బీదలకు నువ్వు గొప్పవాడు అని చెప్పినాడు, పాపాత్కులు పరిశుద్ధిని అని చెప్పినాడు, నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావని చెప్పినాడు, నీ మార్గంలో జీవం ఉంటాయని చెప్పినాడు, నువ్వు ఉన్నతంలో దేవుడిని తృణీకరించ, నువ్వు మూలరాయి అని చెప్పినాడు దేవుడు, నువ్వు పైనవని చెప్పిండు. కానీ నువ్వు చెప్పింది నమ్మితే ఇట్స్ హార్ట్ టు వర్క్. It's hard to work. Should he says, the Spirit of the Lord is upon me because he has anointed me to preach the gospel, not to make poor rich. He has anointed me to make the poor rich and able. Anointed me to preach the gospel to the poor. Gospel అంటే గుడ్ న్యూస్. ఓ పేదవాడా, నువ్వు పేదవానిగా ఉండే అవసరం లేదు. ప్రభు ఈ లోకంలో ఆయన పేదగా జన్మించలేదు. క్రిస్టియన్స్కి అర్థం కాదు, యేసు ప్రభు పేదగా జన్మించలే, ఆయన రాజుగానే పుట్టినడు. మనం పుట్టినప్పుడు మన పిల్లలకు బట్టలు ఇస్తారు,
ఒక ఇది ఉంటుంది, వేరే కడిగినటువంటి డైపర్ ఉతికినవి ఉంటే బట్టలు గుడ్డలు అవి ఇస్తారు. షేమ్ షేమ్. ఇప్పటికీ క్రిస్టియన్స్ పాటిస్తారు అది. ఎవరైనా మీ పిల్లలు బట్టలు ఇప్పారు చూడు, అవి ఉతికినే అవి మాకు ఏంటి హాస్పిటల్ వేస్తా అంటారు. యేసు ప్రభుకి ఏమి ఇచ్చినారు? ఎవరు బట్టలు ఇచ్చినారు? యూదులు జ్ఞానులు వచ్చి గర్ల్ మర్ ఫ్రాంకిన్సన్ బంగారం వెండి తీసుకొచ్చినారు. మనకు తెలుసా అవి దీవనకరం కాదు. నీ కొడుకు పుట్టిందే దీవనకరం, నీకు దేవుడిని దీవించినాడు. అది నీ స్టూపిడిటీ. నేను అందరికి ఎందుకు చెప్పలేదు? స్టేజ్ మీదకి వెళ్ళి పర్సనల్గా చెప్పలేను కనుక. ఎవడు ఇష్టం ఉంటే అటు తీసుకోండి, లేదు పెట్టుకోండి. నిజంగా చెప్పండి, ఒక మాట ఆగుదాం. ఎవడో వేసుకొని బట్టలు చిన్నపిల్లలు ఉతికిన తర్వాత అవి తీసుకొచ్చి మీ పిల్లలకి ఇస్తే అవి దీవెన. ఒక్కసారి ఆలోచించండి, ఎట్లా దీవెన అవుతుంది? స్క్రిప్చర్లో చూపించండి. అట్లయితే మనందరికన్నా దీవెన యేసు ప్రభు పసిబిడ్డ కూడా వేయాలా? ఎవరు యూదులు తీసుకొచ్చి చైనా నుంచో ఇండియా నుంచో వచ్చిరు వాళ్ళు కూడా చిన్నపిల్లల బట్టలు తీసుకొచ్చి వేయాలి. వేసినారా? రెండవ కొరింథీ 8:1. Jesus was not born poor. He was made poor. Jesus was not born in sin. He was made sin. Jesus was not born cursed. He was made cursed. అతను పేదగా జన్మించలేదు. సహోదరుల మసదోనియ సంఘస్థులకు 9వ వచనం. మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి. ఎక్కడుండే? పరలోకంలోనా? పరలోకంలో యేసు ప్రభే లేడు. ఆది అందు యేసు ఉండేనా? వాక్యం ఉండేనా? అయితే ఇప్పుడు యేసు ప్రభు కొని చెప్తుంటే యేసు కొని చెప్తే భూమి మీద పరలోకం అది. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. ద వర్డ్ బికేమ్ flesh and blood called Jesus. So there was no Jesus. There was a Father, Word, and the Holy Spirit. That word catapulted. That word can become your car. That word can become your health. That word can become your job. That word can become your business. వాక్యము మాటతోని ఒప్పుకుంటే కొడుకైనాడు. వాక్యము హీలింగ్ అవుతుంది. వాక్యము కొడుకు అయితే కిడ్నీస్ ఎట్లా వస్తాయి అంటారు. కిడ్నీ పోయిన కిడ్నీ ఎట్లా వస్తాయి అంటారు. మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు కాబోతున్నాడు. ఆయన కనుక నువ్వు చెప్పాలా, నేను ధనవంతుడు, అబ్రహాం సంతానం. బ్యాక్ టు ద స్క్రిప్చర్ 4:16-18. Luke 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు శుభవార్తను ప్రకటించకు, బీదలకు గొప్ప జనికి శుభవార్త వినాలా, అభిషేకించిన చెరలో ఉన్న వారిని విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని చేసిండా, ప్రకటించిండా, నలిగిన వారికి విడిపించుటకును మాట్లాడి. అందుకే ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడిన గుంతల నుంచి లేవనెత్తును. వాక్కును పంపిండా, ఆయన వచ్చి బాగు చేసిండా, వాక్కును పంపినాడు. గో టు జాన్ చాప్టర్ నంబర్ 4:8-31. మరి ఎట్లా దీన్ని ప్రాక్టీస్ చేయాలి? జాన్ 8:31. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన శిష్యులతో ఇట్లా అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారు అయితేనే కానీ నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుతారు. నిజంగా యేసు ప్రభు శిష్యులు అంటే ఏంటి తెలుసా? వాక్యంలో నిలవాల. తెల్ల బట్టలు వేసుకుంటే అది నీ ప్రాబ్లం. అది పరిశుద్ధ కాదు, అట్లా తప్పు కూడా కాదు. కొంగేసుకుంటే నువ్వు వేసుకోవచ్చు, వేసుకోకపోతే దానికి ఏమి రెమ్యునరేషన్ లేదు. నువ్వు తప్పు కాదు, నాకు కరెక్ట్ కాదు. నువ్వు వేసుకుంటే వేసుకోలేదు. నువ్వు చెప్పులు ఇప్పడము నీకు, నేనైతే అంత నేను సాహసించను, నేను అపనమ్మకంలో పడిపోతాను. పాల్ అంటాడు, ఎవరు మంత్రం చేసినారు మీకు? మీరు స్టార్ట్ చేసిందే గ్రేస్లో, మళ్ళీ ఎట్లా మీరు ధర్మశాస్త్రంలోకి వస్తారు? Who witchcrafted you? Who bewitched you? Who Galatians? You begin in grace. How come again you start? You continue in the law.
సో కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలవాలా. వాక్యంలో అంటే వాక్యం నీ లోపల ఉండాలా. నీ వాక్యం నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులై ఉండి అప్పుడు సత్యమును గ్రహిస్తారు. సత్యం గ్రహించాక దేవుడు ఏమి చేయడు. ఇప్పుడు ఎవరు చేస్తారు మీకు కార్యం అంటే మీ ఉద్యోగము, చదువు, హోదా, డబ్బు, వ్యాపారం అని 32వ వచనం ఉంటుంది. 32 అప్పుడే ఎప్పుడు మీరు వాక్యంను విని వాక్యంలో నిలుస్తేనే, లేకపోతే లేదు లేదు. అప్పుడే మీరు నా వాక్యమును విని ఆ వాక్యమును నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించి నిజముగా నాకు శిష్యులైందురు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. దేవుడా సత్యమా? సత్యం అంటే వాక్య రెవల్యూషన్. చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎట్లా పనిచేశాడో తెలవాలా. దేవుడు లేకపోతే ఏం జరుగుతుందంటే 82వ కీర్తన 1వ వచనం. దేవుడు నిజంగా చెప్పాలి ఏం చెయ్యడు. తొందరపోయేది మన మూర్ఖత్వం, ఓడిపోయేది మన మూర్ఖత్వం. మూర్ఖత్వం చెడ్డ మాట కాదు, జ్ఞానంకి ఆపోజిట్ మూర్ఖత్వం. 82వ కీర్తన 1వ వచనం. కీప్ గోయింగ్. దేవుని సమాజంలో అంటే దేవుని పిల్లలు, ఇప్పుడు ఇది తమిళియన్ సమాజం, ఇది తెలుగు సమాజం, ఇది మలయాళీ సమాజం, ఇది దేవుని సమాజం, క్రిస్టియన్ యూత్ దేవుని పిల్లల కోసం మాట్లాడుతాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో క్రిస్టియన్స్ కానీ, అది యాక్చువల్ యూత్లకి ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే దేవుని నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చాడు. తీర్పు అంటే శిక్ష కాదు, ఆయన తీర్పు అంటే ఈజ్ బ్రింగింగ్ జస్టిస్. అతను ఈ బ్రింగింగ్ జస్టిస్ అంటే మీరు ఇట్లా ఉండాలా, మీరు ఇట్లుండాలా, మీరు ఇట్లుండాలి, మీరు ఇది తక్కువ కాదు, మీరు ఎక్కువ అని దేవుడు చెప్పినాడు మనని దైవములని. ఏమన్నాడు? అండ్ గాడ్ స్టాండ్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద మైటీ, ఈ జడ్జెస్ అమాంగ్ గాడ్స్. దేవుడు తన పిల్లల్ని దేవుళ్ళు అంటున్నారు. అందుకే చిన్న జీవి ఉంటుంది, మనం దేవుళ్ళం మనం. అది నెక్స్ట్ సెకండ్ వర్స్. దేవుడు చెప్తున్నాడు, మనం దేవుడు చెప్తే మనం పాపులం అంటాం. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదరు? ఏం తీర్పు అంటేలే ఎండ కొడుతున్నాడు, అవును ఎండ కొడుతుంది అంటారు. దేవుడు ఎంతకాలం అట్లా మాట్లాడతారు మనుషుల్లాగా మీరు అంటున్నాడు. మనుషుల్లాగా మాట్లాడొద్దు మనం. వీఆర్ మోర్ దెన్ హ్యూమన్స్. అందుకే ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు మంచి మనిషి. మనం మనుషులం కంటే మరి ఏంటంటే అవును కాము. ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్ న్యూ క్రియేషన్. న్యూ అసలు యాక్చువల్ అట్లాంటి స్పిరిట్ ఎగ్జిస్టెన్సే లేకుండే. న్యూ క్రియేషన్ అండ్ బిహోల్డ్ if any man be in Christ, all things have passed away. పాతవన్నీ వెళ్ళిపోయినాయి. నా తండ్రికి గుండెపోటు నాకు తిరిగి నాకు ఉండదు. నీకు నెక్స్ట్ వీక్ ఐమ్ గోయింగ్ టు టీచ్ ఆన్ దట్. నువ్వు రక్షించబడ్డ తర్వాత నీ జీనాలజీ, నీ లినియాలజీ చేంజ్ అయిపోతుంది. కనుక మీ తాతకు మీ తండ్రికి గుండెపోటు నీకు రావద్దు. ఎప్పుడు తెలుసు రాదు? నమ్మితే. నమ్మడానికి చూపించాలి స్క్రిప్చర్స్ నుంచి. ఏమైందంటే చాలా మంచి భక్తుడు, దానదలు చూసాడు, గొప్ప ప్రసంగికుడు. ఏమైనా తండ్రికి వచ్చింది కనుక తాతకుండా అందుకే అవును ఉంటుంది. తండ్రికి ఉండే షుగర్ తాతకుండా వినకుండా ఉండదు. నేను చూపిస్తా. తండ్రికి ఉండే తాతకుండే, మన తండ్రికి లేదు. నేను చూపిస్తాను నెక్స్ట్ వీక్ ఐ వాంట్ టు షో యూ ఫ్రమ్ స్క్రిప్చర్స్. మట్టివాడు మట్టితో పెడతాడు కానీ ఆత్మ కడపటి ఆదాం. ఎందుకంటే స్టాప్ అయింది అక్కడికి. నరకం స్టాప్ అయిన తర్వాత షుగర్ ఏంది మన జీవితాలు రావడం. ఆ తండ్రి వల్ల నరకం స్టాప్ అయింది. ఈ తండ్రి వలన షుగర్ వచ్చి అన్ని మనకు ఆస్తి వచ్చింది. ఆ తండ్రి వలన మనకు నిత్య జీవం వచ్చింది. ఇది ఎప్పుడు తెలుసా? ఎక్కువ ప్రేయర్ చేస్తారు కదా, నమ్మడానికి స్క్రిప్చర్ ఉండాలి, డాక్యుమెంట్. నేను బ్యాంక్ కేమ్ టు మై హౌస్. వచ్చినాక నువ్వు ట్యాక్స్ కడుతున్నాను చెప్తా, నమ్మలేనా? డాక్యుమెంట్ చూపించిన వెళ్ళిపోయాడు. నువ్వు డాక్యుమెంట్ చూపించాలి, నీకు షుగర్ రాదే ఉంటుందని స్క్రిప్ట్ చూపిస్తాను. ఇందులో డాక్యుమెంట్ ఉంది. ద నెక్స్ట్ వీక్ స్టోరీ. సో ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు పొందుతారు? అందరికి మనకు కూడా కొడతాను చెప్పొద్దు, ఎండ అందరికి మనకు వ్యాపారం చెప్పొద్దు. మనం ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం అంటే వాళ్ళలాగా మాట్లాడతావు. అందుకే సేలంటే అక్కడ ఆగి ఆలోచించు. ఎంతకాలము భక్తిహీనులు అంటే అన్యుల్లాగా మాట్లాడుతావు. వాళ్ళలాగా నువ్వు డోంట్ అడాప్ట్ ద కల్చర్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద వొకాబులరీ ఆఫ్ ద వరల్డ్లీ పీపుల్. థర్డ్ వర్స్. పేదలకు దళితుల వారికి న్యాయము తీర్చుడి. గవర్నమెంట్ తీర్చేది మనం తీర్చాలా, ఎందుకంటే మనం పెద్ద
గవర్నమెంట్ అన్నిటికన్నా భూమి మీద పెద్ద గవర్నమెంట్ చర్చ్ గవర్నమెంట్. పేదలకు తల్లిదండ్రులకి మీ యొక్క ప్రభుత్వం అన్నది మనం అంటురా. పేదలకును తల్లిదండ్రులకును వారికి న్యాయము తీర్చుడి. ఏది చర్చ్ అని చెప్తున్నాడు. శ్రమగల వారి దీనులను న్యాయము తీర్చుడి. 4th verse. పేదలకన్నా కానీ క్రిస్టియన్స్ కనలే, పేదలకని దరిద్రులకన్నా కానీ క్రిస్టియన్స్ కనలే, ప్రతి మానవునికి గవర్నమెంట్, చర్చ్ గవర్నమెంట్. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. 5th verse. 5th verse. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. ఏ జనులు అంటే ఇప్పుడు అన్యులు వీళ్ళు. నిజంగా తెలియంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక్కుంటారు, వాళ్ళకి తెలివిదే అంటాడు దేవుడు. ఒక బొమ్మ మాట్లాడుతుంది చేసినట్టు రోబోట్, కానీ దేవుడు తెలివిలే అంటుండు వాళ్ళకి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతారు. దేశమునకున్న ఆధారములు కొన్ని కదులుచున్నవి. అన్నీ, యు టాక్ అబౌట్ ఎడ్యుకేషన్, యు టాక్ అబౌట్ హెల్త్, యు టాక్ అబౌట్ బిజినెస్, యు టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఫౌండేషన్. భూమి అన్ని ఫౌండేషన్. ఆ దేశంలో ఫౌండేషన్ ఉంటే అగ్రికల్చర్ అండి అంటారు. ఈ దేశంలో ఫౌండేషన్ ఎడ్యుకేషన్, ఈ దేశంలో ఫౌండేషన్ పెట్రోల్. అన్ని కూలుతున్నాయి. జరిగింది కూడా ఇప్పుడు. అన్ని కూలుతున్నాయి. కానీ ఒకటే ఫౌండేషన్, వాక్యం కూలదు. చూడు, జనులకు తెలివి లేదు. ఓకే, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. దేవుడు చెప్తాడు, మీరు దైవం, నేను దేవుణ్ణి, మీరు దైవములు, మీరు దైవములు, మీరు దైవములు, మీరు దైవములు, మీరు సర్వోన్నతుని, నా పిల్లలు మీరని ఎవరు చెప్పినారు? దేవుడు. కానీ దేవుడు అయినా కానీ 7th verse. ఆయనను ఇతర మనుషులు, మన మనిషితో పోలిస్తలేడు. చూడు, ఇతర మనుషులు చచ్చిపోనట్లు మీరును చచ్చిపోదురు, అధికారులు ఒకడు కూలినట్లు మీరు కూలుదురు. అంటే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ మనుషుల్లాగా చచ్చిపోతారు. ఎందుకంటే నన్ను నమ్మట్లేదు. ఎందుకు? ఏం నమ్మాలా? 1 Samuel chapter number. నువ్వు మళ్ళీ చెప్తున్నాను, నీ హృదయంని డైలీ భద్రపరచుకోవాలా నీకు సక్సెస్ కావాలంటే. 1 Samuel chapter number 16 and verse 1. నేను స్టోరీ చెప్పినాక చేసి ఇంకా 2 స్క్రిప్చర్స్ క్లోజ్ చేస్తాను. వీళ్ళకంటే నెక్స్ట్ వీక్. దేవుడు సమూయేలు అనేటువంటి సౌలు అనే వ్యక్తిని రాజుగా ఎంచుకుంటాడు ఇజ్రాయెల్ జనాంగం మీద. ఇజ్రాయెల్లో కిష్ కుమారుడు అనేటువంటి మొదటి రాజు అనమాట. ఈ యూదులు ఏమంటారంటే, మాకు రాజు కావాలా, అన్ని దేశాలకు రాజు ఉన్నాడు, మాకు మాత్రం రాజు లేడంటే దేవుడు నేనే మీకు రాజు అని అంటాడు. లేదు, మాకు కూడా మనుషులందరిలో ఒక రాజు కావాలా. అందుకే ప్రజలకి, దేవుని పిల్లలకి ప్రాబ్లం ఏంటి తెలుసా? దేవుడు చెప్పింది నమ్మరు ఎప్పుడు. దేవుడు నేను మీకు రాజుని, ప్రపంచంలో వాళ్ళందరికీ మాత్రం వారికి రాజులు పెట్టుకున్నారంటే, లేదు వాళ్ళలాగా మాకు రాజు కావాలని. ఎప్పుడు మనకున్నదాన్ని మనం గౌరవించాం, లేని దానికోసం వెతుకుతాం. సో దేవుడు ఐఎమ్ యువర్ కింగ్ అంటే, లేదు మాకు కూడా ఒక రాజు కావాలా. అప్పుడు శామ్యూయల్ చాలా గొడవ పెడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, శామ్యూయల్, వాళ్ళు నిన్ను తృణీకరించలేదు, నన్ను తృణీకరించారు, నీకేంటి బాధ? నా పిల్లలు కనుక సరే, నేను ఒక చెప్పిన వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించే. కిష్ కుమార్ని, ఆజానుభావుడు, మంచి భుజం గలవాడు, బలవంతుడు, అతన్ని కిష్ కుమారుడు సౌల్ని రాజుగా దేవుడు నియమించినాక లాంగ్ స్టోరీ షార్ట్, అతను అంతా అయిన తర్వాత అతను దేవుణ్ణి అవిధేయతతో తృణీకరిస్తాడు. ఎప్పుడు దేవుని మాటను ధిక్కరించొద్దు. దేవుడు చెప్పినది నువ్వు చేయడానికి ప్రయత్నించాలా, చేయలేకపోతే క్షమాపణ అడుక్కోవాలి. సో డిసొబీడియన్స్ టు గాడ్ ఈజ్ లైక్ ఎ రెబెలియన్, ఇట్స్ ఎన్ విచ్ క్రాఫ్ట్. అయితే అతను తృణీకరించబడ్డాక, అప్పుడు రాజుగా తృణీకరించబడ్డాక బైబిల్ ఏమంటుందంటే, దేవుడు ఇంకొక రాజుని ఎతుకుతుంటాడు. ఇప్పుడు ఈ ఎతికేదాన్ని ఒక స్టోరీ ఉంటుంది, ఇట్ విల్ రియలీ బ్లెస్ యూ. అయితే అతను వచ్చి సమూయేలుకి చెప్తాడు, ప్రవక్తకి, నువ్వు బెత్లెహేం అనే ప్రాంతంకి వెళ్ళు, అక్కడ జెస్సీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ఇంట్లో అతని పిల్లలు, మగ పిల్లలు, అతని ఇంట్లో ఒక కొడుకుని నువ్వు రాజుగా అభిషేకించాల అని చెప్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలామందికి అర్థం కాదు, నువ్వు అభిషేకం లేకుండా నువ్వు దేవుని సేవ చేయలేవు కూడా, దూరం పోలేవు. నువ్వు పాట పాడడానికి, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి, నువ్వు వాష్రూమ్ ఉండడానికి, ప్రతిదానికి అభిషేకం ఉండాలి. నువ్వు చివరికి ఆఫరింగ్ పట్టేటప్పుడు కూడా అభిషేకం ఉండాలి. చాలామందికి అర్థం కాదు. నిజంగా నేను టైం లేదు, కానీ అభిషేకం దేనికోసం తెలుసా? దేవుని పని చేయడానికి, దేవుని పని ప్రసంగంగా, ఈ దేవునిట్లో ఏ పని చేయడానికి అభిషేకం కావాలి. సో యేసుప్రభుకి అభిషేకం ఉండే. సో రాజు కావాలంటే అభిషేకం కావాలి. ఆ రోజు ప్రవక్తకి అభిషేకం కావాలి, దేవుడు ప్రవక్తగా అభిషేకించాలి. సో గో అండ్ అనాయింట్ వన్ ఆఫ్ ద జెస్సీస్ సన్ యాజ్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్ చెప్పినప్పుడు ఆయన అక్కడి నుంచి పోతున్నాడు. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలీల మీద రాజుగా ఉంటకు నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేము అయిన ఇషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను,
అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించి తిని. ఒక్కరిని నియమించండి దేవుడు, నియమించండి. సెకండ్ వర్స్, సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలుకు వినిన ఎడల అతను నన్ను చంపును కదా అని యెహోవా అనను. యెహోవా ఒక పెయ్యను, అంటే ఒక ఎఫర్ని, ఒక చిన్న ఆవుదూడని పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకు వచ్చితిరని చెప్పి అక్కడ ఊరలను పిలుమని చెప్పాడు. యెషయని బలర్పణకు పిలుము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. ఇక్కడ చెప్పొచ్చుగా దేవుడు, అక్కడ పోయినాక చెప్తాను. అక్కడ పోయినాక నువ్వు జస్టిని కూడా పిలువు ఆ బలి అర్పణకి. ఊరలందరూ వస్తారు, బెత్లెహేములో వచ్చినాక అతను వచ్చిన తర్వాత అతను చెప్పు ఏం చేయాలో. ఎవరిని పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవాలని సెలవిచ్చండి. 7-8 మంది కొడుకుల్లో ఎవరి పేరు చెప్తున్నా వాళ్ళని అభిషేకించాల. సమూయేలు వచ్చాడు. ఎప్పుడు చూడు మన చూపులు మనం మోసం చేస్తాయి అంటారు. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళి ఆ ఊరు పెద్దల అతని రాకకు గో టు 5th verse ఫాస్ట్. ఇషయని 5th verse, అతడు సమాధానముగా వచ్చితరని మీరు 6th verse. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబను పెద్ద కొడుకు చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచినని అనుకొనేను. ఎందుకంటే పెద్ద కొడుకు పరి ఏలియా పెద్ద కొడుకు సాల్ దగ్గర మిలిటరీలో పనిచేస్తుంటాడు. సెకండ్ థింగ్, హ్యాండ్సమ్ ఉంటాడు, అతనికి ప్రావీణ్యత ఉంది. యుద్ధంలో ప్రతి ఒక్క ఖడ్గ విద్య, అన్ని విద్యలో ప్రావీణ్యత ఉంది. ఈ వాజ్ ఎ మిలిటరీ మ్యాన్, ఈ వాజ్ ఇన్ సాల్స్ కోర్ట్ యాజ్ ఎ ఆర్మీ పర్సన్. అన్నీ ఉన్నాయి అతనికి. జనరల్గా పోయి మనం ఇతనే అని చెప్తాం. పోయి శామ్యూయేలు కూడా తడబడ్డాడు, ఒక ప్రవక్త కూడా వచ్చి ఇతనే చెప్పలేకపోతే దేవుడు కాదని చెప్తాడు. ఇక్కడ చదవండి ప్లీజ్, ఐ వాంట్ యువర్ అటెన్షన్. మీ సక్సెస్కి ఇదే కారణం. ఓకే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకోము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. చెప్పండి, త్రోసివేసి ఉన్నాను. మైండ్లో పెట్టుకోండి ఆ మాట, త్రోసివేసి, రిజెక్టెడ్. అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టువాడు. దేవుడు హృదయం చూస్తాడు. నీ యొక్క ప్రమోషన్ నీ హృదయం నుంచి వస్తుంది. అందుకోసం ఎప్పుడు అందరి కోసం మేలు ఆలోచించాలా, ఎప్పుడు బాగుపడతాను కోరుకోవాలా. ఎప్పుడు దేవుడు చెప్పింది నీ హృదయంలో, నీ మాటలు నా హృదయంలో దాచి ఉంచి తిని, అందుని బట్టి నీ ఎడల పాపం నీ మాటలు నా చెవిలో ఆలకించి తిని, నా హృదయంలో నా కంఠం, హృదయంలో వాక్యం లేకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం. వాక్యం ఉన్నప్పుడు ట్రీట్ పీపుల్ ప్రాపర్లీ. చూడు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, లక్ష్య పెట్టును. ఓకే, మనుషులు కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టు. నీ ప్రమోషన్ కాదు బికాస్ ఆఫ్ హార్ట్. గాడ్ నోస్ యువర్ హార్ట్. నీ హృదయం ఏమో తెలుసు దేవునికి, నీ భార్యకు తెలియకపోయినా కానీ. గో టు 8th verse. యెషయా అబినాదాబు రెండవ కొడుకు, ఏలియాబు మొదటివాడు పిలిచి సమూయేలు ఎదుట అతన్ని రప్పింపగా అతడును యెహోవా ఇతన్ని తృణీకరించెను. అక్కడేముండే త్రోసి, ఇక్కడ కోరుకోనులే. థర్డ్ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. అక్కడ త్రోసి వేసిండు, ఇక్కడ కోరుకోలేదు. అప్పుడు యెషయా షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదు. అట్లా 7 మందినిలో మొదటోని మొదటి ఏముంది, త్రోసి వేసిండు, రిజెక్టెడ్. ఇంకా 6 మందిని కోరుకోలేదు. 6 మందిని కోరుకోలేదు. మొదటి వ్యక్తినేమో త్రోసి వేసిండు. మీనింగ్ ఏంటో తెలుసా? యాక్చువల్లీ మొదటి వ్యక్తి దేవుని ప్లాన్లో ఉండే. నువ్వు రిజెక్ట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఫస్ట్ నిన్ను కావాలనుకున్నా రిజెక్ట్ చేసిన ఆ అమ్మాయిని మేము కోరుకోలేని చెప్పాలి. రిజెక్ట్ చేసినామంటే ఫస్ట్ ఆమెను అనుకున్నాం, కానీ రిజెక్ట్. ఫస్ట్ దేవుని ప్లాన్లో ఏలియాబు ఉండే రాజు. సో గాడ్ నెవర్ సేస్ ఐ హావెంట్ చూజన్, హి సేస్ ఐ హావ్ రిజెక్టెడ్. మిగతా అందరికీ కూడా నేను కోరుకోలే. యాక్చువల్లీ ఆ పెద్ద వ్యక్తి ఉండే, కానీ చివరికి వచ్చినాక 11th verse. లాంగ్ స్టోరీ షార్ట్లో ఏముంటుందంటే, ఒక పిల్లోని తీసుకొని వస్తారు. ఆ పిల్లోని తీసుకొస్తే ఆ 8వ కొడుకు ఎవరు తెలుసా? డేవిడ్. అతని హృదయము తండ్రి గొర్రెలను ఇస్తే జాగ్రత్తగా కాపాడుతాడు. ఒకవేళ తన్నడు, నాన్న సౌల్ కోర్టులో యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లకు మధ్యన, అన్నల యోగక్షేమం తెలుసుకోనికే నువ్వు ఫుడ్ తీసుకోవాలా. ఆ రోజుల్లో తెలుసా, ఫుడ్ ఇంటి నుంచే పోవాలా మిలిటరీకి.
ఇంటి నుంచి పోవాలి ఫుడ్. అదే అన్న వాళ్ళకి రొట్టెలు తీసుకొని కనుక్కో ఎట్లుండో మన యుద్ధంలో పోతారు కనుక వాళ్ళు యోగక్షేమాలు కనుక్కొని రా. చాలా రోజులు అయిపోయిందంటే ఈ పిల్లోడు పోయేటప్పుడు తండ్రి గొర్రెల్ని అడవిలో వదిలిపెట్టలే. ఒక ఐర్లింగ్ని, ఒక వ్యక్తిని తీసుకొచ్చి, మా నాన్నవి గొర్రెలు, నేను 1 day 2 days లీవ్లో పోతున్నా, మా నాన్న గొర్రెలు చూసుకోను అని చెప్పి అక్కడి నుంచి అంటే బాధ్యత వహించినాడు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి తమ్ముళ్ళకి అన్నలకి టిఫిన్ ఇచ్చినాడు. అది దేవుడు చూసినాడు. వీడు అడవిలా తండ్రి గొర్రెలకి నమ్మకం ఉండు కనుక ఈ వ్యక్తి నా గొర్రెలీస్ అని ఇజ్రాయెల్ పైన రాజ్యం చేసినాడు. చెప్పాలంటే అందరికన్నా ఆజానుభావుడు కాదు. ఈజ్ నాట్ ఎ హ్యాండ్సమ్ పర్సన్, ఈ వాజ్ ఎ బాయ్. ఈ రోజుకి ఏలియాబ్కి నేను రాజని తెలియదు. చాలాసార్లు మన ప్రమోషన్ మనమే పోగొట్టుకుంటాం మన మాటల వల్ల, మన వైఖరి వలన. వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ద చైర్ ఈజ్ నాట్ క్లీన్, వై డోంట్ యూ క్లీన్ ఇట్? బికాస్ దిస్ చర్చ్ పీపుల్ ఆర్ నాట్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్. డోంట్ డేర్ టు టాక్ లైక్ దట్. డోంట్ డేర్, యు ఆర్ టాకింగ్ అగేన్స్ట్ గాడ్. ఈ చైర్లు కూడా సరిగా వేయలేదని చెప్పొద్దు. నువ్వు చైర్ సరిగా లేకపోతే దేవుని ఇల్లు చేసేసి నీ హ్యాండ్ కర్చీఫ్ తీసేసి తుడిచేసి పాడైతుంది, పాడు. కానీ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నీ వెహికల్ మీద పడింది అనుకో, ఏం దొరకకపోతే క్లీన్ చేసావు, బట్టలు పడుతుంది. సో దేవుని ఇల్లు యాటిట్యూడ్స్ అన్నీ వెన్ యూ క్లీన్ ఇట్ అండ్ ఇఫ్ నాట్ నెసరీ త్రో ఇట్, నో ప్రాబ్లం. వెన్ యూ క్లీన్ ఇట్ కదా చేసేసుకొని ఈ దేవుని ఇల్లు ఎవరు చేయకపోయి చేసినప్పుడు చూస్తారు దేవుడు హృదయంలో. దేవుని ఇల్లు ఎప్పుడు మర్చిపోదు. నిన్ను అడుగుతున్న ఒక డెబోరాలో కొడుకు అడుగుతుండు, ఇది ఎవరు నీ చర్చ అన్నాడు. నా చర్చ ఎందుకైతే అంటే మరి బయట నీ ఫోటో ఉంది అన్నాడు. నేను యాదే నీ చర్చ అన్నాడు. నా చర్చ్ కాదు నాన్న అంటే మరి నీ ఫోటో ఉంది బయట అన్నాడు. దేవుని చర్చ్ నాది కాదు. దట్ లిటిల్ బాయ్ వాజ్ ఆస్కింగ్ మీ, ఇట్ ఈస్ గాడ్స్ చర్చ్. వెన్ యూ కెన్ వర్క్ ఇట్ ఫర్. ఇదే కాదు, ప్రతి సంఘంలో ఆ సంఘం దేవుని సంఘం కనుక నెవర్ బి టాకింగ్ అబౌట్ అగేన్స్ట్ ద చర్చ్. దే డినామినేషన్ దే విల్ బి ప్రాబ్లం వాళ్ళ టీచింగ్లో, కానీ వీఆర్ నాట్ హియర్ టు టాక్ బ్యాడ్ అబౌట్ ఎనీ చర్చ్. ఎందుకంటే దానికోసం రక్తం కార్చాడు అన్నాడు. నా సంఘమును నేను కడతను నరకపు ద్వారములు. సో చర్చ్ డజంట్ బిలాంగ్ టు ఎ పాస్టర్, ఇట్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఈ బిల్స్ అండ్ వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీ యాటిట్యూడ్ రైట్ ఉండాలి. 2 Samuel, I close with this. Next week we continue. 2 Samuel chapter number 3. So when you know correct hearing, నా ప్రమోషన్ మా బాస్లు మస్కా కొడితే కాదు, నా ప్రమోషన్ సరిగా ఉండాలి. నేను ఆఫీస్లో పనిచేసాడు 5:30కి పోతున్నాను అనుకో, హాఫ్ అన్ అవర్ ముందు. సో బాస్ చెప్తాను 5:30కి ముందు పోతున్నా, ఒక హాఫ్ అన్ అవర్ ముందు పోతే చెప్పిపోవాలా. అందరు పోతే నేను పోతున్నాను కాదు. దోస్ థింగ్స్ గాడ్ వాచెస్ ఓవర్ యూ. సో యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు యువర్ జెంటైల్ బాస్ ఇన్ స్పైట్, బికాస్ హెవెన్లీ కింగ్ బాస్ ఇస్ వాచింగ్ ఓవర్ యూ. వెన్ యూ క్యాన్ డూ ఆల్ దీస్ థింగ్స్, సో ఇట్ విల్ టఫ్ థింగ్. కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి, ఓడిపోయి ఉంటుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బి ప్రమోటెడ్. Bible says, God said, I've seen man sees an outward appearance, but God looks at the heart. Your heart condition is very important. అందుకే నీ హృదయమును భద్రపరచుకో, వాటి జీవితమునకు సంబంధించిన అంశములు బయలువెళ్ళను. Talk properly, respect people, don't talk behind people, always bless. When you get up in the morning and see what I have to do for the people, నేను ఏం చేయగలుగుతాను, బికాస్ యు ఆర్ ద డిస్పెన్సివ్ యూనిట్. ఏం చేయగలుగుతాను మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రార్థన ద్వారా. When you can do it కదా, then God starts to promote you. So you doesn't become overnight. This 2 minutes. Go to Matthew. People misunderstood Matthew chapter number 5 and verse 4 onwards. With this scripture I close. I have 10 minutes, okay? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దాన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేసినారు. కానీ go to దుఃఖపడువారు blessed are they that mourn, for they shall be comforted. దాని మీనింగ్ ఏంటో తెలుసా? దుఃఖపడితే దేవుడు ఓదార్చాడంటే తక్కువ దుఃఖపడితే ఎక్కువ దుఃఖపడితే నిజంగా ఏమైనా మ్యాచ్ అవుతుందా? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? సపోజ్ ఒకళ్ళు క్యాన్సర్తో చనిపోతుంటే వాళ్ళ కోసం నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని హీల్ చేసినప్పుడు నీకు ఒక న్యూస్ వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినావు కదా, వాళ్ళు మంచిగా అన్నప్పుడు నీకు గొప్ప ఓదార్పు వస్తుంది దేవుడు చేసిన దాన్ని బట్టి. బ్లెస్సెడ్ ఆర్ ద పీపుల్ హూ మోర్న్ టు గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పెయిన్ఫుల్ వరల్డ్, అండ్ వెన్ గాడ్ హియర్స్ ద ప్రేయర్ దే షల్ బి కంఫర్టెడ్. నిజంగా చెప్పు, నువ్వు ప్రార్థన చేసినందుకు, ఆ రోజు నువ్వు హెల్ప్ చేసినందుకు, నువ్వు నాకు ఇచ్చినటువంటి అడ్వైస్ని బట్టి నీ వలన ఈరోజు మేము ఎట్లున్నామంటే నీకేమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా, మంచిగా అనిపించదా? దట్స్ వాట్ ఈస్ టాకింగ్.
అందరం దుఃఖపడితే ధన్యులమంట దేవుడు గట్టిగా ఏడుస్తాం, రోజు ఏడుస్తాం, రోజు పడుతుంటే పరిశుద్ధాత్మ యొక్క ఫలము దుఃఖమా కాదా? కాదు, సంతోషం. మనం దుఃఖపడమంటుంటే దేవుడు ఈస్ టాకింగ్ అబౌట్ యూ స్టాండ్ ఫర్ పీపుల్ అండ్ యూ ప్రే. దట్స్ టాకింగ్ ఇంటర్సెషన్. గో టు 2nd verse, 5th verse. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకం సత్యం. అందుకే సాత్వికులు అంటే హృదయంలో సాత్వికులు, మంచిగా ఉండాలి, నెమ్మదిగా అందరితోని, గెలుక్కోదు ఎవరిని, అందరితోని. ఎవరు మాట్లాడతలేదు నాతో, ఎవరు మాట్లాడతలేదు, అందుకే మాట్లాడరు. బ్లెస్ ఆర్ ద మీక్ ఇన్ ద స్పిరిట్, మీక్ ఇన్ ద స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అది కాదు, మీక్ ఇన్ ద స్పిరిట్ దే షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. భూమిని అంటే చెట్లు పుట్టలని కాదు, మనుషుల్ని. టాక్ ప్రాపర్లీ విత్ పీపుల్, రెస్పెక్ట్ పీపుల్. I'm not talking about you have to take your volume control and slow down, put it down. No. Talk properly. సాత్వికులు అంటే హృదయంలో ఎవరిని చూసినా కానీ వీడెంత అట్లాంటి యాటిట్యూడ్ ఉండొద్దు అస్సలు. నెవర్ హ్యావ్ సచ్ యాటిట్యూడ్. వీడెంత వాడెంత యాటిట్యూడ్ ఉండొద్దు. నువ్వు తెలుసా, బుక్ అవుతున్నావు ప్రతిసారి ఏమైనా స్కాన్ చేస్తుంది. ఎందుకంటే దేవుడు చూసేది హృదయం. అందుకే దేవుడు తెలుసు, నా హృదయపు ధ్యానం నోటి నీకు అంగీకారముగా. నేను చెప్పిన హెవెన్ లాంగ్వేజ్ థాట్స్. దేవుడు నీ మాటలు నావే, నా తలంపులు నీ వంటివి కావు. సో దేవుని లాగా లేకపోతే నీ ప్రమోషన్ ఆపుకున్నట్టే. డైలీ కంట్రోల్ చేసుకుని తెలుసా, ఇతరులని కాదు, మన మైండ్ని, మన హార్ట్ని. సో సాత్వికులు ధన్యులు, వారు భూలోకం సతించుకుందరు. గో టు 6th verse. ఓకే, నీతి. ఓకే, బ్లెస్డ్ ఆర్ ద విచ్ టు హంగర్ అండ్ ఆఫ్టర్ రైచియస్నెస్ దే షల్ బి ఫిల్డ్. రైచియస్నెస్ అనేది నీతి అంటే తెలుసా, నీతి అంటే నీతిగా బతకడం కాదు, దేవునిలా హ్యాక్ చేయడం. నీతి అంటే దేవుని నేచర్. అది ఏమన్నది, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి. క్వశ్చన్ అడుగుతాను, ఏమర్థమైంది? నీతి కొరకు ఆకలి దప్పులు అంటే హంగర్. దేని నీతి అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలా. షాపింగ్ కొరకు ఆకలి దప్పిక కొని ఉండాలంటే ఏం చేయాలా? సో ఎట్లా అర్థం? నీతి కొరకు ఆకలి, యూ షుడ్ బి హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ ద రైచియస్నెస్ అండ్ యూ షల్ బి ఫిల్. వాట్ డస్ ఇట్ మీన్? అంటే నువ్వు దేవునిలాగా ఆలోచించాలా. అంత పెద్దోనివి కాదంటే అంత పెద్దోడివే. నేను చెప్పలేదు, దేవుడు చెప్పింది యువర్ గాడ్స్. నేను పాకెట్లో పైసలు లేకపోతే కూడా నేను అబ్రహాం సంతానం. అది నీతి, అది నీతి. నేను నీతిమంతుడను, నేను అబ్రహాం ఒక సంతానం, దేవుని బిడ్డ, నేను దేవుని నామం ధరించిన ఆ పరిశుద్ధం నాలో ఉంది. నాకు విరోధం రూపించబడి ఏ ఆయుధం నాలో ఎవ్వరూ లేరు. నేను నీతిమంతుడను. నాకు విరోధంగా నాకు అనారోగ్యం, క్రీస్తు మృతులకు లేపిన వాని ఆత్మ నాలో నివసిస్తున్నాడు. 10,000 మంది పక్కన, 10,000 మంది కుడి పక్కన, యెహోవా నా కాపరి, గాఢాంధకారం నేను సంచరి, ఏ అపాయం నాకు గర్వం కాదు. అది యు ఆర్ బిహేవింగ్ లైక్ గాడ్. వాళ్ళు ధన్యులు, వాళ్ళు తృప్తినంతరు. దే షల్ బి సాటిస్ఫైడ్. వాట్ ఇస్ ద 2nd Samuel? I promise I close 3 and verse 31. Please, people shouldn't go to heaven before time. దేవుని సమయంకి ముందు పరలోకంకి పోవద్దు మనం. అవసరం కూడా లేదు. తెలుసా, అనారోగ్యము, మరణము చాయిస్. నువ్వు బట్టల షాప్ పోయి ఏ బట్టలని కొనుక్కో, చాయిస్. నువ్వు బ్రతకాలంటేనే ఎక్కువ రోజులు బ్రతుకు. దేవుడు ఆల్రెడీ చేసినాడు. డాడీ చెప్తాడు, ఏ బట్టలని తీసుకో, కౌంటర్ మీద ఉంటాడు. ఏదైనా డాడీ అదే తీసుకో, 100 రూపాయలు చెప్పాడు. ఏదైనా తీసుకో, బిల్ పే చేస్తా అంటాడు. హ్యూమన్ తండ్రి, పరలోకపు తండ్రి అంటే ఏమంటారు తెలియాలి. సో అతను మన దీర్ఘాయువు చేత తృప్తిపరిచినాడు మనను, మన కుటుంబాన్ని. ఏది కూడా మనని దేవుని టైం ముందు తీసుకోబోదు, కానీ ఒక్కటి తీసుకోబోతుంది, మూర్ఖత్వం. ఆపోజిట్ ఆఫ్ మూర్ఖత్వం ఏంటి? నేను స్టోరీ చెప్పి క్లోజ్ చేశాను. సాల్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత సాల్కి ఒక కొడుకుంటాడు, జోనతన్. అతను చనిపోయినాక ఇష్బోబెత్ పేరు సరిగ్గా తెలియదు, ఇష్బోబెత్ అని ఒక, అది కాదు ఇంకొక మెఫీబోషెత్ కుంటివాడతాడు. ఇష్బోబెత్ అని ఒక కుమారుడు ఉంటాడు. అతన్ని జోయాబ్, అబ్నేర్ అంటే ఆర్మీ జనరల్, అతన్ని రాజుగా ప్రకటిస్తాడు ఇజ్రాయెల్లో. అప్పుడు జూడాని డేవిడ్ పరిపాలిస్తుంటాడు. 2 పార్ట్స్ అనమాట ఇజ్రాయెల్. పరిపాలిస్తున్నప్పుడు అక్కడ జోహాబ్ అనే ఆర్మీ జనరల్ డేవిడ్ దగ్గర ఉంటాడు. సౌల్ కొడుకు దగ్గరనేమో అబ్నర్ ఉంటాడు. ప్లీజ్ గుర్తు, అబ్నర్ చాలా బలవంతుడు. అయితే ఒకరోజు ఏమైపోతుందంటే,
ఇద్దరు వచ్చి ఒక నీటి వాగు దగ్గర, అక్కడనేమో అబ్నర్ సైన్యము సాల్ కొడుకు నుంచి, ఇక్కడ దావీదు నుంచి జోయాబ్ అని అతను ఆర్మించాలి, అతని సైన్యం నిల్చొని వాళ్ళు ఏమంటే మన ఇద్దరం కొట్లాడుకుందామంటారు. సరే కొట్లాడుకుంటారు. బట్ చాలా మంది చనిపోతారు. ఎవరు? డేవిడ్ దిక్కోలు సాల్ దిక్కోలు చనిపోతారు. చనిపోయినాక అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్లో ఆ అబ్నర్ వెనకాల ఈ జోయాబ్ వల్ల ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. అందులో ఒకడు పరిగెత్తుంటాడు. అబ్నర్ అంటాడు, దయచేసి నన్ను చంపు, నా వెనకాల రావద్దు, నేను చంపేస్తా, నువ్వు చచ్చిపోతే మరి మీ అన్నకు నేను లెక్క అప్పచెప్పాలంటే వాడు వినడు. వినకపోతే వెనకాల పోతే అబ్నరు జోయాబ్ వాళ్ళ తమ్ముని చంపేస్తాడు. అయిపోయినాక ఇద్దరి మధ్యన పగ ఉంటుంది జోయాబ్ అబ్నర్కి. ఉన్న తర్వాత అబ్నర్ ఏం చేస్తాడంటే సాల్ కొడుకు దగ్గరికి వెళ్ళి సాల్ యొక్క ఉంపుడు గత్తెను పోతాడు. ఉంపుడు గత్తెతో పోయిన తర్వాత ఆ రాజు కోపం వస్తుంది, మా నాన్న ఉంపుడు గత్త నువ్వు పోయినావా అని కోపం పడితే అప్పుడు అబ్నర్ అంటాడు అనమాట, నేను కుక్కనా మీ ఇంటి దగ్గర పని చేయనికే, మీ నాన్నకి నీకు అందరు పని చేస్తున్నాను, ఈ రాజ్యాన్ని కాపాడుతున్నా, దానికన్నా తిడతావా నువ్వు అని అంటే రాజు ఏం చేయలేకపోతాడు. ఈ శోభైతే అది ఉంటుంది. అయితే మనసులో పెట్టుకొని అబ్నర్ కోపం వస్తుంది, నీకు ఇంత చేస్తే మీ నాన్నకి చేస్తే నాకు తిట్టినావు కనుక నేను డేవిడ్ దగ్గరికి వెళ్ళేసి సగం రాజ్యంగా మొత్తం రాజ్యం డేవిడ్కి అప్పగిస్తానని డేవిడ్ దగ్గరికి వస్తాడు. చెప్పు. డేవిడ్ దగ్గరికి వచ్చినాక డేవిడ్ చెప్తాడు, ఓ రాజా, నీకు చిత్తం అయితే నేను ఆయనతో వచ్చి మొత్తం నీకు ఆ ప్రజలందరినీ ఈ రాజ్యం నీకు ఇప్పిస్తాను, యూదయనే కాకుండా అంటాడు. కానీ డేవిడ్ యొక్క మాట ఏం చెప్తాడు, ఓకే, బట్ వన్ కండిషన్, సాల్ కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక రాజు ఎత్తుకెళ్ళిపోయాడు, ఆమె నా భార్య నాకు తీసుకొచ్చి ఇస్తేనే దీనికి ఒప్పందం అంటాడు. సరే అని చెప్పేసి సాల్ కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పి నాకు ఆ రోజు విందవుతుంది. అబ్నర్కి ఆయన అనుచరులకి దావీదు ఈ థ్రోస్ ఎ పార్టీ. నా గెట్ ద స్టోరీ. పార్టీ అంత ఇచ్చినాక తింటారు. తిన్నాక ఆయనని మొత్తం సంరక్షించి మంచిగా గార్డ్స్ పెట్టి అతని ఇంటికి అతను పంపుతాడు. పోతున్నప్పుడు అప్పుడే జోయాబు యుద్ధంలోకి వస్తాడు. వచ్చి ఏమంటాడంటే వింటాడు, రాజు అబ్నర్ మీ తమ్ముని చంపాడు, ఆ అబ్నర్కి ఒక పార్టీ ఇచ్చిండంటే కోపం వస్తుంది. వచ్చేసి, ఓ రాజా, హౌ కుడ్ యూ ఇన్వైట్ దట్ మ్యాన్, హౌ కుడ్ యూ అలౌ దట్ మ్యాన్, నా తమ్ముని చంపాడు, కోపం వస్తుంది. అంటే రాజు అంటే ఓకే పర్వాలే అన్నప్పుడు రాజుకు తెలియకుండా ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే మనుషులు పంపించి అబ్నర్ మార్గం అంటే పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు అబ్నర్ వస్తాడు. వచ్చినాక జోయాబ్ అంటాడు, ఇట్లా మాట్లాడుతూ గేట్ దగ్గర తీసుకెళ్ళి చంపేస్తాడు. డేవిడ్కి తెలుసా? తెలియదు. తెలియకపోతే అప్పుడు ఆయన శవం తీసుకెళ్ళి భూస్థాపన చేసినాక ఒక పాట పాడుతాడు. ఎంత మర్మం అంటే పాటలా, దేవుని ఆత్మ ద్వారా. చాలాసార్లు మనం ఎందుకు తొందర చచ్చిపోతాం తెలుసా? ఒకటేమో నిద్రిస్తాము దేవుని పిల్లలు, ఒకటేమో అన్యులు అకస్మాత్తుగా చచ్చిపోతారు, నరకం వెళ్ళిపోతారు. ఒకటి క్రిస్టియన్స్ కూడా వాళ్ళ జ్ఞానం లేక, అందుకే రైట్గా వినకపోతే నీకు అదే జీవితం అవుతుంది. చూడు ఏమని పాట పాడుతాడు, దావీదు బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని. యోవాబు అంటే జోయాబు, వీడే చంపిండు. యోవాబునకు అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చాను, నన్ను కాపాడనికే, నాకు రాజ్యమేనికే, నా భార్యను తీసుకొచ్చిన వ్యక్తికి నేను సన్మానించి పంపితే మీరు చంపినారు కదా అని చెప్పి. కానీ డేవిడ్ ఏం చేయలేడు ఆ టైంలో, జోయాబ్ని ఏం చేయలేకపోతాడు. ఎందుకంటే ఈ వాజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్, ఈజ్ బ్రదర్స్. అందుకే సొలొమోన్కి ఫస్ట్ సొలొమోన్ రాజుగా చెప్పాడు, నాన్న వాడిని వేసే అంటాడు. ఇప్పుడు మన అన్నని కూడా, మీ అన్నని చంపేసిన అబ్షలోంని, ఫస్ట్ నువ్వు రాజు కాగానే వెళ్ళిపోతున్నాను, నేను నిద్రిస్తున్నాను కనుక ఫస్ట్ జోయాబ్ని చంపేయి, షిమ్మిని చంపేయి, వీళ్ళందరూ నన్ను బాధ పెట్టులని, వాడు మీ అన్నని చంపిండు, అబ్నర్ చంపిండు కనుక. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద కింగ్డమ్. యూ షుడ్ నో ద ఎనిమీ స్ట్రాటజీస్ ఆల్సో. ఓకే, ఐఎమ్ క్లోజింగ్. దావీదు బట్టలు చింపుకొని గోనెపట్లు కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబు జోయాబునకు అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చాను. 32nd verse. రాజు స్వయముగా పాడె వెంట, అంటే పాడ తీసుకపోతుంటే నడిచెను. వారు అబ్నేరును ఎబ్రానులోనున్న పాతి పెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చుచు జనులందరూ ఏడ్చిరి. 33rd verse. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఈ సాంగ్ ఎ సాంగ్, అ సామ్. వాట్ ఇస్ దట్ సామ్? అది ఆత్మతో నడిపిన. ఎట్లనగా అబ్నేరు నీచుడొక్కడు చచ్చునట్లుగా నీవు చావు తగునా. నువ్వు నీచుడిలాగా, నీచు అంటే యాక్చువల్లీ ఫూల్, అది
ఎనీబడి యాజ్ ఎన్కేజేవి ట్రాన్స్లేషన్? ఎన్కేజేవి షుడ్ అబ్నర్ డైస్ అ ఫూల్. యాక్చువల్లీ అది నీచుడు కాదు, మూర్ఖుడు. ఎట్లనగా అబ్నరు మూర్ఖునిలాగా చచ్చినట్లు నీవు చత్తువా. అంటే పుక్కడికి చనిపోయినారు. ఎంతమంది నీ మాట ఏం లేకుండా చచ్చిపోయిండండి. మంచిగా ఉండే, ఇట్లా పొద్దునకు మాట్లాడిండు, అల్లం టీ తాగిండు, వస్తుంటే లాంటి టక్కరైంది. ఏం తెలుసా? రాత్రి వేళ కలుగు భయము కైనను పగటి వేళ ఎగురు. బాణం అంటే అది ఆ బాణములు కావు. బాణం అంటే ఆయుధంతోని. ఇప్పుడు బుల్లెట్తో కాల్చినాక ఎన్ని గంటలతో చచ్చిపోతారు అంటే ఇమ్మీడియట్ డెత్. అదనమాట రాత్రి వేళ కలుగు భయము పగటి వేళ ఎగురు. బాణం అంటే తెలుసా? ఇట్స్ నాట్ ఆరోతో కొడితే ఇమ్మీడియట్ డెత్ కోసం. అది మనకు రాదు అది. రాత్రి వేళ కలుగు భయము కాయనను పగటి వేళ ఎగురు బాణం. నేను పోయి తిరిగి వచ్చా కనబడతా, మీరు కనబడతారు. అప్పుడు చూసాం టీ తాగింది. ఈ పొద్దున బాగుండే అమ్మాయి. అట్లా ఉండదు మనకు యేసునామంలో. ఎందుకున్నది తెలుసా? గర్వం కాదు, అట్లా మాట్లాడాలా. రాత్రి వేళ కలుగు భయము కైనను పగటి వేళ ఎగురు. మీకు పగటి వేళ ఎగురు బాణం అంటే ఏ బాణం నీకు తెలియదు, కానీ నాకు యాక్సిడెంట్ కై ఇమీడియట్ చనిపోవడం నాకు జరగదు, నా జీవితం జరగదు, నీకు కూడా జరగదు. నమ్మాలా. అందుకంటే ఐ షల్ నాట్ బి ఫియర్ టెర్రర్ ఆఫ్ ద ఫియర్ బై ద నైట్, నాట్ బై ద ఆరో బై ద నూన్ డే. పగటి వేళ ఎగురు బాణము కైనను చీకట్లో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగములకైనను భయపడ. దట్ షుడ్ బి లాంగ్వేజ్. కొత్త రోగం రాని పాత రోగం అన్ని నామములకు, రాబో నామముల కంటే పైనామైనది కనుక ఆ నామంలో క్యాన్సర్ వింటది, ఎయిడ్స్ వింటది, రోగం అన్నీ వింటాయి. రాబో 100 కూడా అవి కూడా ఉంటాయి. ఆ నామం నా దగ్గర, నీ దగ్గర. అందుకు దేవుడు ఈ 2024 ఆ నామం తర్వాత ఎక్స్పైర్ మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ లాగా అని చెప్పలే. దిస్ నేమ్ ఈస్ అబౌవ్ ఆల్ నేమ్స్, ఎవ్రీ నీ హాస్ టు బౌ, విచ్ ఈస్ ఈవెన్ టు కమ్ ఇన్ ద ఏజెస్. Above all names, doctors have come with a new diagnosis, new sickness. They say no medication, they have to die. On such name also, the name of above all such names. చూడు ఎట్లనగా అబ్నేరు అంటే మూర్ఖుడు ఒక్కడు చచ్చినట్లుగా నువ్వు చావుడే అవసరమా? ఎందుకంటే ఆయన చేతులు కట్టేసిరా, కట్టేలే, కాళ్ళు కట్టేసి అతనికి పార్టీ ఇచ్చాడు. పార్టీకి వచ్చి చచ్చిపోయిన తిరిగి రావాలా? పొద్దున బయట పోతారు, ఎండా తిరిగి వస్తామో లేదా అంటారు. అట్లా మాట్లాడొద్దు. అబ్నర్కి చేతులు కట్టలే, కాళ్ళు కట్టబడలే, మంచిగా ఉన్నాడు. పార్టీకి వచ్చాడు రాజు దగ్గర, పార్టీ కుక్కలాగా చచ్చిపోయినాడు. నోట చాల్సి అవసరమా అబ్నేర్? నువ్వు నా మాట వినలే, నువ్వు జవాబు మాట విన్నావు, ఎవరో మాట విని నీ కాళ్ళు కట్టబడలే, చేతులు కట్టబడలే, పార్టీలో ఉండే నీకు ఆ సన్మానం ఉండే, నీకు అందరినీ నేను అందించినా కూడా నువ్వు మూర్ఖులా చచ్చిపోయినావు కదా. అవసరమా నీకు అవసరమా? మాట్లాడేట్లా నీకు అవసరమా? నాకు అవసరం లేదు. అందుకోసం అవసరం. చలి చంపదు, ఏ రోగం చంపదు. 1000 మంది నా పక్కన, 10,000 మంది నా కుడి పక్కన కున్న అపాయం. ఇష్ట అండర్స్టాండ్. 1000 మంది నా పక్కన అంటే మీనింగ్ తెలుసా? నీకు కనబడితే కూడా నీకేం కాదని మీనింగ్. 1000 మంది చైనాలో, 10,000 మంది ఆ దేశంలో పక్కన. ఓపెన్ ద స్క్రిప్ట్, ఐ క్లోజ్, సారీ, దట్స్ 434 స్క్రిప్ట్. ఎట్లనగా అబ్నర్ నువ్వు మూర్ఖుని వల్ల చచ్చినట్లు, అంటే జ్ఞానంగా మాట్లాడకపోతే నీవు చావు తగున, నీ చేతులు కట్లు లేకుండాను, నీ కాళ్ళు కళ్ళము వేయబడకుండానట్లుగా ఉండగాను, దోషికారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే. అంటే నీకు కాళ్ళు కట్టలేదు, చేతులు కట్టలేదు, సన్మానం ఇచ్చినాం, పార్టీ ఇచ్చినాం, అందించిన తర్వాత తిని సెక్యూరిటీని కట్టుకుని పోతుంటే నువ్వు రమ్మంటే ఎందుకు వచ్చినావు? జవాబు రమ్మంటే. అందుకే చచ్చిపోయాను. నిజంగా నువ్వు ఇట్లా మూర్ఖులా మూర్ఖు అంటే జ్ఞానం మాగా మాట్లాడుకు చచ్చిపోయే అవసరమా? అందరికి వస్తుంది రోగం, రాదు. క్రీస్తును మృతులకు లేపిన వాని ఆత్మ నాలో ఉంది. కసావు అందరికి వస్తే అది ప్రపంచం. మీరు దైవములని, దేవుని బిడ్డలని మీ కొరకు నేను చెప్పినా, కానీ మీరు అన్యుల వారి, ఇతర మనుషుల వారి చచ్చేదారు. కనుక ఏది డాక్టర్స్ చెప్పినా, ఏది మనుషులు చెప్పినా, పరిస్థితి చెప్పినా నువ్వు కరెక్ట్ వినాలా. ఇఫ్ యూ బిజినెస్ మ్యాన్, యూ టు టేక్ ద స్క్రిప్చర్స్. గన్నెసరి నదీ తీరమున మాట చొప్పున చేపలు పట్టాడు. అక్కడ గెరార్లో కరువులో ప్రభ రాజు కన్నా గొప్పగా, నీ మాటను బట్టి గొప్పగా. కనుక నీ మాట సెలవిస్తుంది ప్రభా, నేను చేసేది అంతా సఫలమైతే, నేను చేసేది అంతా సఫలం, నేను చేసేది అంతా. వెన్ యూ సే ఇట్, దట్ వర్డ్, ఇయర్ అండ్ సే ఇట్. అందుకే బైబిల్ అంటది కదా, రోమా 16:24 దేవుడు
తన సామర్థ్యతను బట్టి శక్తి ద్వారా నిన్ను స్థిరపరుస్తాడు. నా శుభవార్తను బట్టి త్రూ మై గాస్పల్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ టు ఎస్టాబ్లిష్ యూ. సో అందుకే కరెక్ట్గా వినాలా, దేవుడు చెప్పింది కరెక్ట్గా తీసుకోవాలా. అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాకుండా నో అజంప్షన్స్, స్క్రిప్చరల్ వాట్ గాడ్ సెడ్.